స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా అమలు కోసం బీసీ సంఘాలు పోరాటం మొదలుపెట్టాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు దీక్షకు మద్దతు పలికాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దని చట్టపరంగానే ఇవ్వాలనేది డిమాండ్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ఇందిరా పార్క్ నుండి అందిస్తారు. సుప్రియ, బీసీలకి 42% రిజర్వేషన్ సత్యాగ్రహం అనే పేరుతోని దీక్షకి అయితే సిద్ధమైందని చెప్పాలి. అయితే ఆర్ కృష్ణయ్య కూడా ఇక్కడికి చేరారు. అయితే భారీగా కూడా ఇక్కడికి బీసీ అధ్యక్షులు లేదంటే బీసీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే 42% రిజర్వేషన్ వారి లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజు దీక్షకి మొదలైరని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే బీసీకి 42% సంబంధించిన రిజర్వేషన్ ఇప్పటికి ఇక్కడ దీక్ష కూడా మొదలైందనే చెప్పాలి. అయితే పలు జిల్లాల నుంచి ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్యకర్తలు కూడా వస్తూ ఉన్నారు, కొంతమంది చెప్తున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనతోని కూడా ఇక్కడ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నారు. ఒకసారి వారిని అడిగేద్దాం. అలా చెప్పండి, ఎప్పటి వరకు మీరు దీక్ష చెప్పండి. ఈ బీసీకి 42% రిజర్వేషన్లకి దీక్షకి మీరు పిలుపునిచ్చారు కదా, ఏ సమయం వరకు చేయబోతున్నారు, ఎక్కడెక్కడ నుంచి దీక్షకి వస్తున్నారు, ఇంకా ఎవరు రాబోతున్నారు? అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పెద్ద ఎత్తున వస్తారు. ఎందుకంటే జిల్లాల నుంచి చాలా చోట్ల పోలీసులు నిర్బంధం చేస్తారు ఇక్కడ ఈ దీక్షకు వద్దని. జిల్లాలలో ఎవరి ఇంట్లలో వాళ్ళని ఆపారు. మెదక్ల, ఆదిలాబాద్లో ఏంటిదంటే 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి, పార్టీ పరంగా కాదు చట్టబద్ధంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకెళ్ళడానికి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం గత 8 నెలలుగా ఇదిగో అదిగో 42% అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ కూడా అందులో ఉన్న కొందరు మంత్రులు బీసీలకు మంత్రి పదవులు ఇస్తే మా కులాలకు అన్యాయం జరుగుతుంది, స్వతంత్ర వచ్చినప్పటి నుంచి మా కులాలే సర్పంచ్ ఉన్నారు, ఇప్పుడు ఈ చాకలోళ్ళు, మంగళోళ్ళు, ముసలాసోళ్ళు, గొల్లోళ్ళు, తెలుగోళ్ళు, ఈడియోళ్ళు, గౌండోళ్ళు ముఖ్యమంత్రులు అవుతారా అని చెప్పి దురుద్దేశంతో దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 42% కాకుండా చేస్తున్నారు. 42% రిజర్వేషన్లు పెడితే ఎలాంటి ప్రభుత్వానికి అవరోధాలు లేవు, అడ్డంకులు లేవు. ఎందుకంటే రాజ్యాంగంలోని పదే నేను చెప్తున్నా 243(d)(6) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఒకటి దానికి కేసు వేస్తారు, ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. కేసులు వేయరు, ప్రాబ్లమ్స్ రావు. కేసులు వేసినా కేసు గెలుస్తుంది. ఎందుకంటే రాజ్యాంగము 50% సీలింగ్ ఎప్పుడో తీసేసింది. మండల కమిషన్ అప్పుడు చెప్పింది, మొన్న అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు చెప్పింది. అదేవిధంగా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చు అని చెప్పింది. జనాభా లెక్కలునే మన 56% అని 42% ఇవ్వడానికి ఎలాంటి అవరోధాలు, అభ్యంతరాలు లేవు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి మీనమెషాలు లెక్క పెట్టకుండా 42% రిజర్వేషన్లు పెంచాలని, దీనికి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చాటుకోవాలి. ప్రజలందరికీ వెళ్ళిపోయింది, 42 వస్తాయని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము పార్టీ పరంగా ఇస్తాము, వద్దు పార్టీ పరంగా ఇస్తాము అట్లా ఇట్లా అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి చట్టబద్ధంగా మాకు బిచ్చం వద్దు, వాటా కావాలి, మాకు మా పద్ధతి ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 42 ఇచ్చే వరకు ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఒక మార్గం ఏర్పాటు చేసినాం. ఏంటిదంటే దీక్ష సత్యాగ్రహ దీక్ష స్టార్ట్ చేసినాం హైదరాబాద్లో. ఈ దీక్ష రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే ఫాలో అయ్యి దీక్ష చేపట్టాలనేది మా నిర్ణయం. ప్రభుత్వంపై మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ 42% రిజర్వేషన్లు అమలు చేయాలనేది మా డిమాండ్. ఏ సమయం జీవో తీయాలి, జీవో ప్రకారం నోటిఫికేషన్ వేయాలి, అమలు చేయాలి, ఇది మా డిమాండ్.
ఈ దీక్ష రోజు ఏ సమయం వరకు చేయబోతున్నారు? ఎవరైనా ముఖ్య నేతలు ఇక్కడికి రాబోతున్నారు? ముఖ్య నేతలు కాదు, సర్పంచులు ప్రజలందరూ వస్తారు. ముఖ్య నేతలకు ఓపెన్ వెల్కమ్ చేసాము. ఎవరెవరు ఉంటే అవైలబుల్ వాళ్ళు వస్తారు. అన్ని పార్టీలకు వెల్కమ్ చేస్తున్నాం. ప్రజా ఉద్యమంగా మార్చబోతున్నాం దీన్ని. రాజకీయ పార్టీలకు ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు 42 పట్ల. అందుకే ప్రజా ఉద్యమంగా మార్చడానికి మేము ప్రయాణం చేస్తున్నాం. సో ఈరోజు బీసీ 42 రిజర్వేషన్ పైన అయితే మనకి ఏదైతే ఇక్కడ దీక్ష జరుగుతుందో అది మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు కూడా రాబోతున్నారు చెప్తున్నారు. అయితే వీళ్ళకి మాత్రము ఒకటే గేయం 42% రిజర్వేషన్ అమలు చేయాలి వారికి ఈ దీక్ష అయితే ఈరోజు కొనసాగుతున్నారు చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి కూడా చూస్తే చాలా వరకు అయితే జెడ్పీటీసీ ఎంటీపీసీ కార్యకర్తలు కూడా ఇక్కడికి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇంకా జిల్లాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా ఇక్కడ దీక్షకి చేరుకోవడానికైతే కొన్ని దగ్గర ఆపేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కొంతమందిని అయితే హౌస్ అరెస్టులు కూడా చేశారని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు మాత్రం ఇక్కడ ఏదైతే దీక్ష జరుగుతుందో ఇక్కడ పెద్ద ఎత్తున మాత్రము ఇటు బీసీకి సంబంధించిన వాళ్ళైతే రాబోతున్నారు. వరలక్ష్మి. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.